అందరికీ మరణాత. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క ఏడాదిలో మోషే సుఖోపవాస ధ్యానములలో మనము ప్రవేశించడానికి దేవుడు మనకిచ్చిన ఇటు అమూల్యమైన భాగ్యమును బట్టి, దేవుడు మనకిచ్చిన ఇటు అమూల్యమైన సమయమును బట్టి దేవునికి ఘనత, కీర్తి, ప్రభావములు యుగ యుగములకు ఆయనకే చెల్లునుగాక. ఆమెన్. ఈ రోజున మనందరం కూడా నిర్గమకాండము ప్రతి ఏడాది మనం ఎలా అయితే ఈ 40 రోజుల్లో నిర్గమకాండము యొక్క 40 అధ్యాయాలను మనం ధ్యానిస్తున్న వారంగా ఉన్నామో ఈ 40 దినాలలో, ఈరోజు కూడా ప్రారంభ దినము గనుక మొదటి అధ్యాయం నుండి నేను ప్రారంభించడానికి నేను సిద్ధపడుచు ఉన్నాను. ఆ మొదటి అధ్యాయంలోనికి వెళ్ళక మునుపు, నిర్గమకాండము అనేది ఒక చరిత్ర మాత్రమే కాదు. బైబిల్ గ్రంథంలో ఉన్న నిర్గమకాండము అది ఒక చరిత్ర, లేదా అదొక చరిత్ర వృత్తాంతము మాత్రమే కాదు, కానీ అది బానిసత్వము నుండి విడుదలగా, శాపము నుండి ఆశీర్వాదానికిని, అలాగుననే చీకటిలో నుండి వెలుగులోనికి దేవుని ప్రజలను నడిపించిన విధానమును, ఒక అద్భుతమైన ఆత్మీయమైన ప్రయాణమును మనకి చూపించే ఒక గొప్ప పుస్తకముగా మనకి కనబడుచు ఉన్నది. ఈ పుస్తకంలో మనకి ముఖ్యంగా పాపములో నుండి, చీకటిలో నుండి, శాపములో నుండి ఆశీర్వాదములోనికి వారు నడిపించబడే విధానము, ఇశ్రాయేలీయులు నడిపించబడే విధానం మనకి కనబడుచు ఉన్నది. నిర్గమకాండకు ముందు ఉన్న పుస్తకము ఆదికాండము చివరి భాగమునకు, నిర్గమకాండము ప్రారంభమునకు దరిదాపుగా 200 సంవత్సరముల నుండి 280 సంవత్సరముల నుండి 400 సంవత్సరములు గ్యాప్ ఉన్నది. కాలము అంటే ఆ ఆది కాండమునకు నిర్గమకాండమునకు మధ్యన ఉన్న సమయము దరిదాపుగా 280 సంవత్సరముల నుండి 400 సంవత్సరాలు. అంటే ఆది కాండము ఆఖరి అధ్యాయమునకు, నిర్గమకాండము మొదటి అధ్యాయమునకు, ఆది కాండము ఆఖరి అధ్యాయమునకు, నిర్గమకాండము మొదటి అధ్యాయమునకు మధ్య ఉన్న వ్యత్యాసం సమయము ఎంత అనంటే 280 సంవత్సరముల నుండి 400 సంవత్సరములు. జాగ్రత్తగా మనం చరిత్రను చూస్తే, ఈ నిర్గమకాండము మొదటి అధ్యాయంలో మనకి విమోచనతో, అంటే దేవుని ప్రజలు ఎలా విమోచించబడతారో ఆ విమోచనతో మొదలవుతుంది. మనం ఆది కాండం యొక్క ముగింపును చూస్తే, యోసేపు గారి మరణముతో సమాధి చేయబడి ఐగుప్తు సమాధితో ముగుస్తుంది. తర్వాత 400 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక గొప్ప విమోచన ప్రణాళిక, దేవుడు ప్రజలను విమోచించే విధానము, ఇవన్నీ కూడా నిర్గమకాండంలో మనకి కనిపిస్తాయి. భౌగోళికంగా మనం చూస్తే, యోసేపు మరణము తరువాత నిర్గమకాండం
మొదటి అధ్యాయంలో మనం చూస్తే యోసేపు గారిని ఎరుగని రాజు. చరిత్రకారులు చెప్పిన మాట ఏమిటంటే, అంతకుముందు ఐగుప్తీయులు కాని రాజు హిక్సోస్ అనే పరదేశపు రాజు పాలన ఉండేది. ఆ పాలనను అంతమొందించి ఐగుప్తుకు చెందిన రాజవంశము అధికారంలోకి వచ్చింది. ఆ నూతన రాజునకు యోసేపు చేసిన ఉపకారములు తెలియవు. గనుక యాకోబు కుటుంబం ఐగుప్తు నుండి వచ్చినప్పుడు వారు గోషేను అనే అత్యంత సారవంతమైన ప్రాంతములో వారు నివసించేవారు. ఆ ప్రాంతములో వారు నివసించేటప్పుడు అది నది డెల్టా ప్రాంతము, నది పక్కన ఉన్న ప్రాంతము. ఆ ప్రాంతములో వారు పశువులను మేపుకుంటూ ఆ పశు పోషణకై, పశువులను పోషించడానికై అది చాలా అనుకూలమైన స్థలం. ఆ ప్రాంతము చాలా అనుకూలమైన ప్రాంతము. ఆ ప్రాంతములో చాలా సంతోషంగా, గోషేను అనే ప్రాంతములో చాలా సంతోషంగా, చాలా ఆనందంగా వారు నివసించేవారు. అయితే ఎప్పుడైతే యోసేపుని ఎరుగని రాజు పాలనలోనికి వచ్చారో, ఆ ఫరో ఇశ్రాయేలును బలవంతంగా పీతోము, రామస్సేను అనే 2 పెద్ద ధాన్యపు పొరాలను కట్టించాడు. కాబట్టి ఏమైందంటే వీరు బానిసలైపోయారు. స్వేచ్ఛగా వారి పశువులను వారు మేపుకుంటూ తిరిగే వాళ్ళు. వారు చక్కగా నదీ ప్రాంతముల, గోషేను అనే ప్రాంతములో నివసించేవారు. వారు బానిసలుగా మారిపోయారు. స్వేచ్ఛగా బ్రతికేవారు, చక్కగా బ్రతికేవారు. కానీ వీరి జీవితం ఎలా మారిపోయిందంటే, రాజు కోసం రాళ్ళు మోసే బానిసలుగా వీరి జీవితం మారిపోయింది. ఈ విషయాన్ని ముందుగానే దేవుడు ఆదికాండంలో తెలియజేశారు. ఆదికాండంలో అందరూ వాక్య భాగాలు తెరిచి చూస్తే, ఆదికాండము 15వ అధ్యాయము 13, 14 వచనాలు చూస్తే, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేను తీర్పు తీర్చుదను. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి వీరు అనుభవిస్తున్న బానిసత్వమును గూర్చి ఇవన్నీ కూడా ముందుగానే ఆదికాండములో మనం చదువుకున్న వాక్యములో 100 సంవత్సరాల క్రితమే దేవుడు అబ్రహాం గారికి ఈ విషయాన్ని స్పష్టంగా తెలియచేసిన వారుగా ఉన్నారు. కాబట్టి మనం జాగ్రత్తగా గమనించగలిగితే ఇవన్నీ దేవుని చిత్తానుసారంగానే, ఇశ్రాయేలు పడే శ్రమలు, ఇశ్రాయేలీయుల యొక్క బానిసత్వము, వారికి వచ్చిన శ్రమలు, ఇబ్బందులు, ఇవన్నీ కూడా దేవుని చిత్తానుసారంగానే జరుగుతున్నట్లుగా మనం గ్రహించవలసిన వారంగా ఉన్నాం. ఈ మొదటి అధ్యాయంలో మనం చూడగలిగితే, నిర్గమకాండము మొదటి అధ్యాయాన్ని మనం చూడగలిగితే, ఈ మొదటి అధ్యాయములో ముఖ్యముగా మనకి 3 విషయములు కనబడుచున్నవి. మొదటిగా మనం చూడగలిగితే, మొదటి విషయం ఏంటంటే నిశ్శబ్దములో దేవుని నమ్మకత్వము. నిశ్శబ్దములో దేవుని నమ్మకత్వము. యాకోబు కుమారులు ఐగుప్తులో ప్రవేశించినప్పుడు, వారి కుటుంబాలతో ఐగుప్తులో ప్రవేశించినప్పుడు వారి సంఖ్య కేవలము 70 మంది మాత్రమే. వారు ఆ దేశానికి వచ్చినప్పుడు వారి దేశాన్ని విడిచిపెట్టి
ఐగుప్తునకు వచ్చినప్పుడు వారి సంఖ్య కేవలము 70 మంది మాత్రమే. కానీ మనం మొదటి అధ్యాయము, నిర్గమాకాండము మొదటి అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే ఇశ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం చూడగలిగితే 70 మందిగా ప్రవేశించిన వారు, 70 మందిగా ఐగుప్తు దేశానికి వచ్చిన వారు, బహు సంతానము కలిగిన వారుగా వారున్న ప్రదేశమంతా వారితో నిండిపోయింది. ఆది కాండము 21వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూస్తే, ఆది కాండము 21వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూస్తే, యెహోవా తాను చెప్పిన ప్రకారముగా శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చెప్పున శారాను గూర్చి చేసెను. ఇట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితలమందు అతనికి కుమారుని కనెను. దేవునికి మహిమ కలుగును గాక. బలో క్రీస్తు మహారాజుకి దేవుడు అబ్రహాముకి సంతానాన్ని ఇస్తానని చెప్పి వాగ్దానం చేసి దరిదాపుగా 25 సంవత్సరాలు గడిచిపోయింది. శారా యొక్క గర్భము ఉడికిపోయింది. ఆ సుదీర్ఘ కాలములో దేవుడు నిశ్శబ్దంగా ఉన్నారు అనిపించింది. దేవుడు నిశ్శబ్దంగా ఉన్నారా? దేవుడు ఏమి చేయట్లేదా? దేవుడు వాగ్దానం చేశారు కదా, నాకు సంతానాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశారు. 25 సంవత్సరములు పూర్తయిపోయింది. దేవుడు నిశ్శబ్దంగా ఉన్నారా? దేవుడు ఏమీ చేయరా? సరైన సమయం వచ్చినప్పుడు శారాను దర్శించారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి కొంతకాలము 25 సంవత్సరాలు అబ్రహాం గారికి వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాలు గడిచిపోయాయి. వీరు కూడా బానిసత్వంలో ఉన్నారు. కానీ బానిసత్వంలో ఉన్నప్పటికీ దేవుడు మాకేమి చేయట్లేదు. ఈ బానిసత్వంలో మేము నలిగిపోతా ఉన్నాం, ఈ బానిసత్వంలో మేము హింసించబడతా ఉన్నాం, ఈ బానిసత్వంలో మేము నలిగిపోతా ఉన్నామని వారు అనుకుంటున్నప్పటికీ దేవుని కార్యం అక్కడ జరుగుతూ ఉన్నది. ఏమిటి దేవుని కార్యం అనంటే 70 మందిగా వచ్చిన వారు అనేకమైన జనముగా ఆ ప్రదేశమంతా వారితో నింపబడేటట్లుగా వారు విస్తరించారు. ఇది ఎవరి కార్యం అంటే దేవుని కార్యము. దేవునికి మహిమ కలుగును గాక. మనం అనుకుంటాం కొన్ని సార్లు దేవుడు నా ఎడల ఏమి కనికరం చూపట్లేదు, దేవునికి నా ఎడల ప్రేమ లేదేమో, ఎందుకు దేవుడు నా ఎడల నిశ్శబ్దంగా ఉన్నాడు, ఎందుకు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అని కొన్నిసార్లు మనం అనుకుంటాం. కానీ కొన్నిసార్లు మనం అనుకుంటాం కానీ దేవుడి మన ఎడల నిశ్శబ్దంగా లేరు. దేవుని కార్యం జరుగుతూ ఉంది. దేవుని కార్యము నిశ్శబ్దంగా జరుగుతూ ఉంది. ఇశ్రాయేలీయులు వీటిని గమనించలేదు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తే లాజరు జబ్బుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి కౌరు పంపారు. కానీ యేసు వెంటనే వెళ్లకుండా ఉన్న చోటనే మరో 2 రోజులు ఆలస్యం మౌనం. ఆయన వచ్చేసరికి లాజరు గారు చనిపోయారు, సమాధి చేయబడ్డాడు. కానీ నిశ్శబ్దం వెనుక దేవుని మహిమ బయలుపడింది. నిశ్శబ్దం వెనుక పెద్ద ప్రణాళిక బయటపడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ చనిపోయిన లాజరు గారిని దేవుడు లేపారు. నిశ్శబ్దం. ఆ 2 రోజులు దేవుడు మౌనం వహించారు. కానీ ఆయన వచ్చిన వెంటనే చనిపోయిన
లాజరు తిరిగి లేచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నిశ్శబ్దంలో దేవుడు మాకేమీ చేయట్లేదు అని నువ్వు అనుకుంటా ఉన్నావేమో. కానీ దేవుడు నమ్మదగినవాడు. తల్లి మరచిన, తండ్రి విడిచిన, నేను నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు. ఆయన మనల్ని ఎన్నటికీ విడువడు, ఆయన మనల్ని ఎన్నటికీ ఎడబాయడు. ఆయన మనకి తోడుగా ఉండి నడిపించే దేవుడు. ఇశ్రాయేలు అనుకున్నారు దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు. ఈ శ్రమలలో, ఈ వేదనలో మేము నలిగిపోతా ఉన్నాం, హింసించబడతా ఉన్నాం అనుకున్నారు. కానీ 70 మందిగా వచ్చిన వారు ఆ ప్రాంతమంతా విస్తరించబడ్డారు. ఇది దేవుని కార్యం. మరి అలా కూడా సమయం వచ్చినప్పుడు, మన ఎడల కూడా శారా ఎడల సమయం వచ్చినప్పుడు దేవుడు ఎలాంటి కార్యాన్ని చేశాడు, మన ఎడల కూడా సమయం వచ్చినప్పుడు దేవుడు ఆ కార్యమును చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడు కార్యాన్ని జరిగిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక మొదటిగా మనం చూస్తే నిశ్శబ్దములో దేవుని నమ్మకత్వం మనకు కనబడింది. ఇక రెండవదిగా దేవుని వాక్యంలో మనం చూస్తే శ్రమలు పెరిగే కొద్దీ 12వ వచనం, నిర్గమాకాండం 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. ఇక రెండవదిగా ఈ 1వ అధ్యాయంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టే కొలది, వారిని నిందించే కొలది, వారిని విసిగించే కొలది వారు ఇంకా విస్తరిస్తూనే ఉన్నారు, వారింకా ప్రబలుతూనే ఉన్నారు. ఆది కాండంలో 41వ అధ్యాయము 52వ వచనంలో మనం చూస్తే, ఆది కాండము 41వ అధ్యాయము 52వ వచనంలో మనం చూడగలిగితే అక్కడ కనబడే విషయము, తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెనని చెప్పి 2వ వానికి ఎఫ్రాయిం అని పేరు పెట్టెను. ఐగుప్తుల యోసేపు జీవితము, యోసేపును అన్నలు బానిసగా అమ్మేశారు. పోతిఫర్ ఇంట్లో నిందలు పడి జైలుకు వెళ్ళాడు. శత్రువు యోసేపును అణచివేయడానికి శ్రమల మీద శ్రమలు తెచ్చారు. కానీ దేవుడు అతన్ని అంతకంతకు దేవుడు హెచ్చించారు. అంతకంతకు దేవుడు వారిని హెచ్చిస్తూనే ఉన్నారు. ఎన్ని శ్రమలు వచ్చినా ఇశ్రాయేలీయుల పైన ఐగుప్తీయులు ఎన్ని శ్రమలు పెట్టినా వారు విస్తరించి ప్రబలుతూనే ఉన్నారు. యోసేపు గారి జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి, అన్ని శ్రమలలో కూడా యోసేపు గారు అంటా ఉన్నాడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించాడు. బాధ కలిగిన దేశమందు, శ్రమలు కలిగిన దేశమందే యోసేపు గారిని దేవుడు ఎలాగున అభివృద్ధి చేశాడు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయములు ఆదిమ సంఘాన్ని ఎంతో హింసించారు. ఎన్నో హింసలు. అపోస్తుల కార్యం 8వ అధ్యాయములు ఈ విషయములన్నీ మనకి కనబడతాయి. యెరూషలేములో ఉన్న సంఘమునకు పెద్ద హింస చెలరేగింది. విశ్వాసులందరూ చెదరగొట్టబడ్డారు. సాతాను వారిని ఎంతో హింసించింది. సువార్తను ఆపివేయడానికి సాతాను వారిని ఎంతో హింసించింది. కానీ అక్కడ జరిగిన కార్యం ఏంటంటే, ఆదిమ సంఘాన్ని ఎంతో శ్రమ పెట్టి, ఎంతో హింసించి, ఎంతో తిట్టి, కొట్టి, చంపి, చెల్లా చెదురు చేసి చెదరగొట్టినప్పటికీ వారు చెల్లా చెదురైపోయి వెళ్ళిన ప్రతి చోట వారు సువార్త చెప్పడం మొదలుపెట్టి అక్కడ సంఘాలను వారు స్థాపించి దేవుని సువార్తను వారు ప్రకటించడం మొదలుపెట్టారు. ఆ శ్రమ దేవుని యొక్క సంఘం యొక్క సరిహద్దులను విస్తరింపచేసింది.
కాబట్టి మనం జాగ్రత్తగా గమనించగలిగితే నీ జీవితంలో శ్రమలు పెరిగిపోతా ఉన్నాయా? నీ జీవితంలో సాతాను ఎక్కువగా నిన్ను హింసిస్తా ఉన్నాడా? ఆ శ్రమల్లో నుండి దేవుడు నీకు విస్తరణ దయచేస్తాడు. ఆ శ్రమల్లో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మానవుడు శ్రమను పొందక దైవ మానవుడు ఇటు కాగలడు. శ్రమలుపకారం, శ్రమలే హారం, శ్రమల ఆత్మకు శృంగారం, శ్రమల వల్లనే సకల స్వనీతి. సమసి పోవును గాన శ్రమల యందు సంతోషించుమని మనం పాడుతున్నట్లుగా శ్రమల యందు మనం సంతోషించాలి. శ్రమలు పెరిగే కొలది ఎలా అయితే వారి జీవితంలో విస్తరణ జరిగిందో, శ్రమలు పెరిగే కొలది యోసేపు గారి జీవితము ఎలాగున అభివృద్ధి చెందిందో, విస్తరించిందో, ఆదిమ సంఘంపై హింసలు వచ్చినప్పుడు, వారు చెల్లాచెదురైపోయినప్పుడు ఆదిమ సంఘం యొక్క సరిహద్దులు ఎలా విస్తరించబడ్డాయో, అలాగే దేవుడు మన జీవితంలో కూడా కార్యాలు చేస్తారు. శ్రమలు పెరిగినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ శ్రమల యందు సంతోషిస్తే దేవుడు శ్రమల కంటే నువ్వు అనుభవించిన శ్రమ కంటే, నువ్వు అనుభవించిన బాధ కంటే, ఆ శ్రమలలో నువ్వు అనుభవించిన శ్రమను బట్టి దానికంటే ఎక్కువగా శ్రమ పెరిగే కొలది నీ ఆశీర్వాదం కూడా పెరిగిపోతుందని, శ్రమ విస్తరించే కొలది దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాలు కూడా పెరుగుతా ఉన్నాయని మనం జాగ్రత్తగా గమనించవలసిన వారంగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ ఈ రోజు నువ్వు ఉన్నావేమో, శ్రమలు నాకే వస్తూ ఉన్నాయి, ఇబ్బందులు నాకే వస్తూ ఉన్నాయి, బాధలు నాకే వస్తూ ఉన్నాయి, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ ఇబ్బందులు అన్నీ నాకే వస్తూ ఉన్నాయని నువ్వు అనుకుంటా ఉన్నావేమో. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఈ ఇబ్బందులన్నిటికంటే దేవుడు నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక మూడవదిగా మనం చూస్తే, మొదటి అధ్యాయంలో మూడవదిగా ఆఖరిగా మనం చూడగలిగితే దైవభీతి మరియు దైవిక సంరక్షణ కనబడతా ఉంది. దైవభీతి మన 17వ వచనంలో నిర్గమకాండము మొదటి అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, అయితే ఆ మంత్రస్థానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతకనీయగా, ఐగుప్తు రాజు వారికి ఆజ్ఞాపించారు, పుట్టిన మగ పిల్లలందరినీ చంపేయండి. కాన్పులోనే మంత్రసానులు కాన్పు చేయడానికి వెళ్ళినప్పుడు ఆ కాన్పులోనే వారిని చంపేయండి అని మంత్రసానులు చెప్పినప్పుడు వారు అలా చేయలేదు. ఎందుకు చేయలేదంటే వారు దేవునికి భయపడ్డారు. దైవభీతి ఇది చాలా అవసరము. దైవభీతి చాలా అవసరము. వారు దేవునికి భయపడ్డారు. వారు రాజుకు భయపడలేదు. రాజు ఆజ్ఞాపించినట్లు వారు చేయలేదు. వారు దేవునికి భయపడ్డారు. దానియేలు గ్రంథము 3-6 అధ్యాయాల్లో మనం చూస్తే మనకి షద్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు గారు మనకి కనబడతారు. రాజు చేసిన బంగారుపు ప్రతిమకు నమస్కరించకపోతే మండుచు ఉన్న అగ్నిగుండంలో పడేస్తానని రాజు ఆజ్ఞ ఇచ్చినప్పటికీ దైవభీతి చేత వారు దేవునికి భయపడి, దైవభీతి చేత వారు దేవునికి ప్రాధాన్యత ఇచ్చి అగ్నిలోనికి వెళ్ళడానికి, అగ్నిలోనికి వారు వెళ్ళిపోవడానికి, అగ్నిలో కాలిపోవడానికి వారు సిద్ధపడ్డారు. కానీ దైవభీతి చేత అగ్నిలో కాలిపోవడానికి వారు సిద్ధపడ్డారు. కానీ ఆ ప్రతిభకు వారు నమస్కారం చేయలేదు. ఎప్పుడైతే వారు దైవభీతిని కలిగి ఉన్నారు, వారికి దైవిక సంరక్షణ వచ్చింది. వెంటనే దేవుడు వారితో కలిసి షద్రకు, మేషకు, అబేద్నెగోలతో కలిసి ఆయన కూడా అగ్నిలోనికి వెళ్ళిపోయి 4వ వ్యక్తిగా ఆయన వారిని సంరక్షించినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తాం. దానియేలు గారిని తీసుకుని వెళ్ళి సింహం బోన్లో పడేసినప్పుడు
సింహం బోన్లో వేసేసినప్పుడు వారు భయపడక ప్రార్థన చేశారు. ఆయన భయపడక, బోనులో భయపడక ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన దేవునికి భయపడి, దేవునికి రాజుకు భయపడలేదు, దేవునికి భయపడ్డారు. దైవ భయము. ఆ సింహం బోనులో అనేకమైన సింహాలు ఉన్నప్పటికీ ఏ సింహం కూడా ఆయన ఏమీ చేయలేకపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దైవ భీతి ఎక్కడుంటుందో, దైవ భీతి ఎక్కడుంటుందో, దేవుని భయం ఎక్కడుంటుందో అక్కడ దేవుని సంరక్షణ ఉంటుంది. రాజుగారు చెప్పారు, వారిని చంపేయండి, మగపిల్లల్ని కాన్పులోనే చంపేయండి అంటే వారు దేవునికి భయపడ్డారు. ఆ మంత్రస్థానులు దేవునికి భయపడ్డారు. ఎస్తేరు గ్రంథములో ఎస్తేరు రాణి మనకి కనబడుతుంది. హామాను అనే వ్యక్తి యూదులందరినీ ఒకే రోజున నిర్మూలించాలని మరణ శాసనము చేయించాడు. కానీ ఎస్తేరు రాణి ప్రాణాలకు తెగించి దేవునిపై భారం వేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాజు ఎదుటకు వెళ్ళింది. దేవునికి భయపడి రాజుకు భయపడలేదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది, రాజు ఎడితే వెళ్ళింది. దేవుడు పరిస్థితులన్నీ తలక్రిందులు చేశారు. యూదులకు గొప్ప విడుదల వచ్చింది. కాబట్టి దైవ భీతి ఎక్కడుంటుందో, దేవుని భయం ఎక్కడుంటుందో, దేవుని సంరక్షణ అక్కడ ఉంటుంది. కాబట్టి ఈ మొదటి అధ్యాయము నుండి మనం గ్రహించాల్సిన విషయాలు, ఈ మొదటి అధ్యాయము నుండి మనము నేర్చుకోవాల్సిన ఈ ముఖ్యమైన 3 విషయములు ఏమిటి అంటే, దేవుడు మన ఎడల ఏ కార్యం చేయట్లేదని మొదటి విషయం, నిశ్శబ్దంలో దేవుని నమ్మకత్వం. దేవుడు మన ఎడల ఏ కార్యం చేయట్లేదు, దేవుడు మన ఎడల ఏ పని చేయట్లేదు, ఎందుకో దేవుడు మౌనం వహిస్తూ ఉన్నాడు, ఎందుకో దేవుడు నిశ్శబ్దంగా ఉన్నారని ఒకవేళ నువ్వు అనుకుంటా ఉన్నావేమో. దేవుడు నిశ్శబ్దంగా లేరు, వెనక దేవుడు పని చేస్తూ ఉన్నారు. దేవుడు నిశ్శబ్దంగా లేరు. ఇక రెండవదిగా చూస్తే, శ్రమలు వచ్చినప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టేశారు, దేవుడు నన్ను వదిలేశారు, దేవుడిని అలా ఏ కార్యం చేయట్లేదని నువ్వు అనుకుంటా ఉన్నావేమో. దేవుడు ఏ కార్యం చేయకుండాట్లేదు. నీకు ఎన్ని శ్రమలు వచ్చినాయో, నీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో, ఆ శ్రమల కంటే, అన్ని ఇబ్బందుల కంటే ఆత్మీయమైన విస్తరణ నీ జీవితంలో నువ్వు చూస్తావు. ఇది దేవుని కార్యము. ఆ మొదటి అధ్యాయంలో మనకు కనబడినట్లుగా. ఇక మూడవదిగా చూస్తే, శ్రమలు పెరిగే కొలది అది రెండవదిగా, శ్రమలు పెరిగే కొలది ఆత్మీయమైన విస్తరణ. ఇక మూడవదిగా చూస్తే, ఎక్కడైతే దైవ భీతి ఉంటుందో, ఎక్కడైతే దేవుని ఎడల భయం కలిగి ఉంటారో అక్కడ దైవిక సంరక్షణ ఉన్నది. దేవుని భయం నువ్వు కలిగి ఉన్నావా లేదా? దైవిక భీతి నువ్వు కలిగి ఉన్నావా లేదా గమనించుకొని, నీకు దేవుని భయం ఉంటేనే, దైవిక భీతి ఉంటేనే నీకు దేవుని సంరక్షణ. కాబట్టి ఈ 3 విషయాలు మనం ఈ మొదటి అధ్యాయములో నుండి జాగ్రత్తగా గమనించవలసిన వారంగా ఉన్నాం. మనుష్యులు ఏమనుకున్నా, మనుష్యులు ఏం ప్లాన్ చేసినా, ఇలా చేసి వారిని అంతమొందిద్దాం, ఇలా చేసి వారిని బానిసలుగా ఉంచేద్దాం, మగపిల్లల్ని చంపేసి వారి సంతాన అభివృద్ధి లేకుండా మనం చేద్దామని ఆ ఫరో రాజు అనుకున్నాడు. కానీ దేవుడు వారిని విస్తరింపచేశాడు. కాబట్టి మనుషుల్ని నేమి చేయాలని చూసినా దేవుని ప్లాన్ వేరేగా ఉంది నీ ఎడల. మనుషుల ప్లాన్ ఏదైనా వచ్చు, మనుషులు ఏదైనా నేను చేయాలని వారు ప్లాన్ చేసి నిన్ను హింసించాలని, నిన్ను అనగద్రొక్కాలని, నిన్ను అంతమొందించాలని, వారు ఏ విధంగా ఎన్ని రకాలుగా ప్లాన్ చేసినా దేవుడు నీ పక్షంగా ఉంటే వారు ఏమీ చేయలేరు. ఫరో ఎన్నో ప్లాన్స్ చేశాడు, చాలా విధాలుగా ప్రయత్నించాడు వారిని ఆపాలని, వారు ప్రబలకుండా ఉండాలని. కానీ ఫరో ఆ పని చేయలేకపోయాడు. ఎందుకంటే దేవుడు వారి పక్షంగా ఉన్నారు. ఎన్ని శ్రమలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా వారు ప్రబలుతూనే ఉన్నారు.
కాబట్టి దేవుని వైపు చూద్దాం, దేవుని వైపు చూద్దాం. నీకు ఏ శ్రమ ఉన్నా, నీకు ఏ ఇబ్బంది ఉన్నా దేవుడు నిన్ను విస్తరింపజేసేవాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించేవారు. కనుక దైవభీతి కలిగి, మనుషుల వైపు కాకుండా దైవభీతి కలిగి శ్రమల వెనుక ఈ శ్రమలలో నుండి, ఇబ్బందుల్లో నుండి, శ్రమల వెనుక దేవుడిచ్చే ఆశీర్వాదం వైపు చూస్తూ దేవుని ఎలా నమ్మకత్వం కలిగి, దేవుని ఎలా విశ్వాసం కలిగి సాగిపోయే కృప దేవుడు కూడి వచ్చిన మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఇంతవరకు వినిపించిన వాక్య భాగమును బట్టి దేవా మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, వినిపించిన వాక్య భాగము కూడి వచ్చిన మా అందరి హృదయాల్లో ప్రతిఫలింపచేయుము తండ్రి. మంచి నేలను పడిన విత్తనాలు ఫలించినట్లుగా ఈ వాక్య భాగాన్ని మా అందరి హృదయాల్లో ప్రతిఫలింపచేయమని మరి యొక్క ఏడాదిలో ఈ మోషే సుఖోపవాస ధ్యానములలో మమ్మల్ని ప్రవేశింపచేసిన దేవా మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ ఏడాదిలో ఏ రోజు, ఈ 40 రోజులు మీ సన్నిధికి రావడం మానకుండా 40 రోజులు మీ సన్నిధిలో ఏకీభవించి మా తండ్రి గారు వ్రాసినట్లుగా మోషే వేయించిన గుడారము నువ్వు వేస్తావా, మోషేతో మాట్లాడిన విధముగా నేను నీతో మాట్లాడుతా అన్నట్లుగా ఈ మోషే సుఖోపవాసాల్లో ఏకీభవించిన మేమందరము కూడా ఏకీభవించి మీరు మాట్లాడే ఆ ధన్యత, ఆ గొప్ప భాగ్యము మేమందరం సంపాదించుకోవడానికి, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా మాతో కూడా ఉండి నడిపించి దేవా మీ ఆత్మీయమైన సత్యాలు, మీ వాక్య సత్యాలు, మీ వాక్యములో దాగి ఉన్న నిగూఢమైన సత్యములు దేవా మా అందరికీ నీ 40 రోజుల్లో బోధించుమని, మీరు మాకు తోడుగా నడిపించుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాం మా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. వేళలా అపరాధము చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారము మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీనించి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభు యేసు రక్తమును గుచ్చాయము, అపవాది క్రియలకు లాయము. ప్రభు యేసు రక్తమును గుచ్చాయము, అపవాది క్రియలకు లాయము. ప్రభు యేసు రక్తమును సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ, ఆయన వెంబడించు వారందరికీ, మనం చేసే పనులకును మన ప్రయాణాలకును దేవుడు మనకు అనుగ్రహించిన సమస్తమునకును తోడుగా ఉండి ఈ 40 రోజులు జరిగించబడే మోషే సుఖోపవాస ధ్యానములకు దేవుడు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. మారనాథ.